నమస్తే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మనం ఒక 2, 3 కారణాలు మాట్లాడుకుంటే ప్రధానంగా 10 ఏళ్లుగా అధికారంలో ఉండడం ఒక కారణమైతే, అవినీతి పెరిగిపోయిందని రెండో కారణమైతే, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మూడో కారణమైతే, అహంకారం పెరిగిపోయిందని నాలుగో కారణమైతే, ఐదో కారణం కూడా పెద్దదే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది, దోసుకున్నారు, కోట్లు కోట్లు దోసుకున్నారు, కుంగిపోయింది అనేది ఐదో కారణం కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానంగా కనిపించినాయి. ఉండొచ్చు ఇంకా 2, 3 కారణాలు, కానీ కరెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందే ఎన్నికలకు ముందే కూలిపోయింది. దాదాపు సాధారణ ఎన్నికలు 2023లో ఒక 4-5 నెలలు అయితే ఉంటాయనగానే కూలిపోయింది అనుకుంటా నా అంచనా. అది పెద్ద ఎఫెక్ట్ పడ్డది. ఇక బీఆర్ఎస్ కూడా గొప్పగానే చెప్పుకున్నది, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి, అసలు ఈ ప్రాజెక్టే దేశంలో ఏడ లేదు, ప్రపంచంలో లేదు, ఇక డిస్కవరీ ఛానల్లో ప్లే చేసినాం, ఇక రకరకాలుగా వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకున్నారు. ఇక ప్రతిపక్షాలకు కూడా బలంగా మారింది అది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ఇది కూలేశ్వరం ప్రాజెక్టు, దీనిలో అవినీతి జరిగింది, కట్టిండ్రు కూలింది, కోట్ల అవినీతి జరిగింది, బాగా పందికొక్కులు మెక్కినట్లు అని వాళ్ళు కూడా పెద్ద ఆయుధంగా వేసుకొని ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా పెద్దగానే పడ్డది. ఇంకా వాళ్ళు ఎంత చేసినా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బాగానే చెప్పుకున్నారు, ఇది అసలు కలల ప్రాజెక్టు, కేంద్రం కూడా ప్రశంసించింది బీజేపీ అని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు ప్రచారం వీళ్ళు చేసుకున్నారు. కానీ ఇక బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే కల్వకుంట్ల కవిత, ఆమె కూడా విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ నేతలపై, వాళ్ళ అవినీతిపై. మీరు కూడా చూస్తున్నారు రోజు. ఇక ఈ రోజు ఏంది వార్త అంటే, నిన్న కామారెడ్డిలో 42% చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదని రైలు రోకు అంటే రైళ్లను ఆపి ధర్నా చేసింది. ఆ ధర్నాలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడింది, పెద్ద బాంబు వెలిసింది. ఇక ఈ లెక్కన కాంగ్రెస్కి ఇంకా ఆయుధం అయింది. ఇంకా కవిత ఇట్లా నూరి ఆయుధాన్ని నూరి ఇంకా కాంగ్రెస్కి ఇచ్చినట్లు అయిపోయింది. ఏమన్నా తెలుసా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కామారెడ్డికి నిజామాబాద్కు 1 ఎకరా కూడా నీళ్ళు రాలేదన్నది, 1 ఎకరాకి రాలేదన్నది. ఇది నిజమే ఆయుధం కాదా మరి కాంగ్రెస్కు? ఎమ్మడే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు కదా, బాల్కొండ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన లేదు కవిత చేసిన వ్యాఖ్యలు మొత్తం తప్పు, ఆయనకు తెలియదు అంటున్నాడు. కానీ ఒక రకంగా ఫ్రంట్ పేజీలో వచ్చేసింది. ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తున్నాం, కవిత పేపర్లలో కానీ టీవీలలో కానీ ఫ్రంట్ లైన్లో ఉంటుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప కలల ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కేసీఆర్కు నిజంగా ఈ వ్యాఖ్యలతోటి పెద్ద గుదిబండనే, కాంగ్రెస్కి ఆయుధమే. ఓ రకంగా బీఆర్ఎస్కు ప్రతిపక్షం కవిత అయిపోయింది. అసలు టార్గెట్ అంతా బీఆర్ఎస్నే వేస్తుంది. జరిగిన అవినీతి కానీ అక్రమాలు కానీ ఏమన్నా కానీ ఒకసారి వార్త చదివినాక నేను మధ్యలో మాట్లాడతా. రైట్, కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం, కామారెడ్డి జిల్లాలో 1 ఎకరాకు కూడా నీళ్ళు రాలే, పనులు చేయకుండా కాంట్రాక్టర్కు పైసలు ముట్టినాయి. ఈ విషయం చెప్పినందుకు బీఆర్ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు, పనులు కొనసాగిస్తారా, ప్రత్యామ్నాయంగా నీళ్ళు ఇస్తారా ప్రభుత్వం చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీనే, నన్ను కుటుంబం నుంచి పంపి కొందరు శునకానందం పొందుతున్నారు. కామారెడ్డి జిల్లా జాగృతి జనంబాటలో కవిత కామెంట్స్. ఈ మధ్యలో జనంబాట కార్యక్రమం చేస్తుంది కదా, 33 జిల్లాలు తిరుగుతుంది, మళ్ళీ కామారెడ్డి పోయినట్టుంది. నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నా కదా, ఈరోజు నేను మాట్లాడతా. ఇక రేపు బీఆర్ఎస్ కంపనోరు పెట్టుకొని కంపనోరు చేసుకొని అవి అరుస్తారు, అయినా పర్లేదు 1 ఎకరా కూడా నీళ్ళు రాలేదు అన్నది మామూలు విషయం కాదు. ఇది బీఆర్ఎస్కి ఏమైపోయిందంటే, ఓవైపు అధికారం కోల్పోయి ఆ జూబ్లీహిల్స్లో ఓడిపోయి ఏందో వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమైతే లేదు. ఇక పెనమ్మి నుంచి పొయ్యిలపడ్డట్లు ఇక కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి లేకపోతే సస్పెన్షన్ గురై ఇక టార్గెట్ అంతా బీఆర్ఎస్నే వేస్తుంది. ఇంకా చదువుదాం. కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం పనులు చేపట్టినట్లుగా ఉన్నదని 21, 22 ప్యాకేజీలతో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ విషయం చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు తన మీద నోరు పారేసుకుంటారని అన్నారు. కాళేశ్వరం పనులను కొనసాగిస్తారా లేదంటే ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో శుక్రవారం జాగృతి నేతలు కార్యకర్తలతో కలిసి కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై కవిత బైఠాయించారు. అంటే వాస్తవంగా కూడా మనం మాట్లాడుకోవాలి, ఇంజనీర్లు కూడా దొరికిర్రు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లు 100 కోట్లు బయటపడ్డాయి. ఇంజనీర్ల ఇండ్లల్లో 100 కోట్లు బయటపడ్డాయి. అంటే రాజకీయ నాయకుల ఇండ్లల్లో, ముఖ్యమంత్రి లేకపోతే మంత్రుల ఇండ్లల్లో ఎన్ని కోట్లు బయటపడాలనో ఇంక మీరే ఆలోచన చేసుకోవాలి. దీనికి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అని పీసీ ఘోష్ కమిషన్ కూడా తేల్చింది, మనం చూసినాం కదా. ఎందుకంటే ఆ ఇంజనీర్లు కూడా చెప్పిండ్రు, ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, మేము చెప్తే ఇనలేదు కేసీఆర్, ఆయన చెప్పినట్లే మేము చేసినాం, ఇనలేదు, మరి ఏం చేయాలి, మొత్తం ఆయన చెప్పినట్లే జరిగినది వాళ్ళు కూడా చెప్పారు. కేసీఆర్ కూడా గతంలో ఒప్పుకున్నాడు మీడియా ముందర, అవును మీకు తోక తెలుసా తొండని తెలుసా, ఇంటికే కూడా తెలియదు మీకు కాళేశ్వరం గురించి అని ఆయన కూడా అన్నాడు. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టుపై రకరకాల రూమర్స్ వచ్చినాయి. అంటే వాస్తవంగా కూడా ఏందండి ఇది, నిజంగా ప్రజల సొమ్మును అడ్డంగా దోసుకోవడం కాదా, అధికారుల దగ్గరనే 1000 కోట్లు బయటపడ్డామంటే వీళ్ళ దగ్గర ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం ఎట్లుందంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది, కాళేశ్వరం ప్రాజెక్ట్ని అది మనల్ని సాధేటట్లేదు, దాన్నే మనం సాధాలి. ఆ కరెంటు బిల్లులు, కథలు, రిపేర్లు, ఈ కథలన్నీ అట్లుంది కాళేశ్వరం ప్రాజెక్టు. దీంతో సీర్నపల్లి ఇందల్వాయి మధ్య దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు కవితతో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య జరిగిన పెనుగుసలాటలో కవిత చేతికి స్వల్ప గాయమైందంట. అంతకుముందు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్యాకేజ్ 21, 22 పనులకు కాంట్రాక్టుల కోసమే చేపట్టినట్లు ఉంది. కాంట్రాక్టులకు డబ్బులు అందాయి తప్ప ప్రజలకు మేలు జరగలేదు. ప్యాకేజ్ 22 ద్వారా కామారెడ్డికి నీళ్ళు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. 1446 కోట్లు అవసరమైతే 450 కోట్లు మాత్రమే ఇచ్చారు. మొత్తం 1500 ఎకరాల ల్యాండ్ అవసరమైతే 2వ వంతు భూసేకరణ కూడా చేయలేదు. కాళేశ్వరంతో నిజామాబాద్ కామారెడ్డికి నీళ్లు రాలే, ఒక్క సీజన్లో మాత్రమే హల్దీవాగు ద్వారా నీళ్ళు ఇచ్చారు. ఈ విషయం చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు నా మీద నోరు పారేసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. అంటే ఓ రకంగా కవిత కూడా ఒప్పుకున్నది, 100% అవినీతి జరిగింది, వాళ్ళు చెప్పుకున్న కళల ప్రాజెక్టు ఉత్తదే కూలిపోయిందని చెప్తుంది. మరి చెప్పాలి, ఎప్పటికైనా నిజాలు వస్తాయి, ఎప్పటికైనా నిజాలు వస్తాయి. ఇలా బయటకు వచ్చి మాట్లాడిండొచ్చు, కానీ కవిత నిజాలైతే మాట్లాడుతుంది. ఏముందండి కాళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు బంద్ చేసేం, నీళ్ళు ఆపలేదు, అయినా పంటలు బాగానే వండినాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు బూచి మీద నా అంచనా అప్పుల పాలైంది రాష్ట్రం, కోట్ల లక్షల కోట్ల అప్పుల పాలైంది. అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 97,000 కోట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిందని వాళ్ళు చెప్తున్నారు. సరే అంతైనా సర్లేదు, పర్లేదు, కానీ ఏమైంది, దానివల్ల ఏం ఒరిగింది అనేది ప్రధాన ప్రశ్న. అందుకే బీఆర్ఎస్ వాళ్లకు పెద్ద ఓటమికి ప్రధాన కారణం కూడా కాళేశ్వరం ప్రాజెక్టే. ఇవాళ కవిత కూడా బయట పెట్టింది. నా అంచనా ప్రకారం బీఆర్ఎస్కు ఇక నాకు తెలిసి కవిత ఇంకా చాలా బయట ఇస్తుంది. ఓ రకంగా కాంగ్రెస్కు పెద్ద ఆయుధమే అయిపోయింది. ఆయుధం అయిపోయింది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కవిత మీద పెట్టాలి వీళ్ళు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి స్పందించిండు, లేదు కవిత మాట్లాడేది తప్ప ఆమెకు తెలియదు, ఏం తెలియదు అని. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద పోరాడాల్సిన బీఆర్ఎస్ ఇప్పుడు కవిత మీద పోరాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం అయితే కవిత మంచి మంచి ఆయుధాల పదునుగా నూరి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుంది. ఈ లెక్కతోటి బీఆర్ఎస్ నాకు తెలిసి ఇప్పుడు లేవదు, ఇంకా ఎప్పుడైతుందో చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.